అందరికీ నమస్కారం. ఆనందం మనిషి సహజ స్వభావం. ఏ కారణం చేత వచ్చేది ఉండదు, ఏ కారణం చేత పోయేది ఉండదు. ఆనందం మనిషి జీవితంలో ఒక పెద్ద అపోహ ఏమిటంటే, నేను ఆనందంగా ఉండాలంటే ఏదో ఒక కారణం ఉండాలి అనే ఆలోచన నమ్మకంగా మారింది. కానీ ఒకసారి మన బాల్యాన్ని గుర్తు చేసుకుందాం. బాల్యంలో మనకు డబ్బు లేదు, హోదా లేదు, కారు లేదు, పేరు లేదు, అధికారం లేదు. అయినా మనము ఆనందంగా ఉన్నాం. నిరంతరం ఆడుకుంటూ ప్రశాంతంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఉన్నాము. ఎందుకంటే నీ ఆనందానికి బాల్యంలో ఏ కారణము లేదు. అకారణంగా నిరంతరము ఉత్సాహంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఆడుకున్నాము. ఎందుకంటే బాల్యంలో మన మనసు చాలా శుద్ధమైన మనసుతో ఉండేది. మన మనసు మలినం లేకుండా. సత్యమేమిటంటే అదే మన నిజమైన స్వభావం. కారణం చేత అకారణంగా ఆనందంగా ఉండే స్థితి మనిషి యొక్క స్థితి. కానీ మనిషి ఈ ప్రాపంచిక జీవితంలో ఎదుగుతున్న కొద్దీ, అన్నిటిని చూస్తున్న కొద్దీ అనేక వాటి పట్ల పోలికలు, అభిప్రాయాలు, భేదభావాలు, కండిషన్లు ఇవన్నీ ఏర్పరచుకొని మనిషి తన మనసుని దృఢంగా మార్చుకున్నాడు. తన మనసుని మొండితనంగా, కఠినంగా మార్చుకున్నాడు. ఏదో పొందాలి అనే ఆరాటంలో మనిషి సహజ స్థితి ఆనందం. బాల్యమంతా ఆటలతో మునిగిపోయి, మట్టిలో తడిసి, వేషధారణలు ఎలా ఉన్నా, ఎవరు ఏది అనుకున్నా మన హృదయం స్వచ్ఛంగా ఉండేది. ఆనందం అకారణంగా ప్రవహించేది. ఆ స్థితి ప్రతి మనిషిలోనూ ఉంది, ఇప్పటికీ ఉంది. కానీ మన మనసు అన్నిటిని పోల్చుకుంటూ, విభేదిస్తూ, ఖండిస్తూ, ఎక్కువ తక్కువగా చూస్తూ ఇలా ఉండడం వల్ల మన మనసు మలినమైపోయింది. అందుకే మన హృదయము స్వచ్ఛతను పోగొట్టుకున్నది. మన మనసు మలినానికి కారణమైంది. అందుకే బాల్యమంతా ఎందుకు అంత అకారణంతో ఆనందంగా ఉంది అంటే, మన మనసు అప్పటికి బలపడలేదు కాబట్టి, మన మనసు మలినము కాలేదు కాబట్టి, మనము ఏమి చేసినా, ఎలా ఆడుకున్నా, ఎలా ఉన్నా ఎంతో ఆనందంగా, ప్రశాంతంగా బాల్యం అనే జీవితాన్ని గడిపాము. ఇప్పుడు ఆ జీవితం మనిషి జీవితంలో లేదు అంటే కారణం ఒకటే. అన్నిటినీ పోల్చుకుంటూ ఈ ప్రాపంచిక జీవితంలో ఆరాట పోరాటాలు, ఎక్కడెక్కడో పరిగెత్తి ఏదేదో చెయ్యాలనే ఆరాట పోరాటంలో మనసుని అనేక విధాలుగా విభజించి ఖండించతో ఇలా కండిషన్ల మధ్య మన మనసు ఇరుక్కుపోయింది. బాల్యం దాటి యవ్వనంలోకి అడుగు పెట్టాక మన మనసు అన్నిటిని పోల్చుకుంటూ, ఇది నాకు లేదు, అతనికి ఉంది, ఇది ఉంటేనే విలువ, ఇది లేకపోతే విలువ లేదు అనే మానసిక రుగ్మతలు పెంచుకోవడం వల్ల మనం నిరంతరము ఆనందంగా ఉండాల్సిన సహజ స్థితిని మనమే పోగొట్టుకుంటున్నాము. అంటే ఎలా అయిపోయిందంటే, నీ కారణానికి షరతులు వచ్చేసాయి, నీ కారణానికి వస్తువులు అడ్డు వస్తున్నాయి, నీ కారణానికి మనిషి అడ్డు వస్తున్నాడు. అంటే ఆ మనిషి నిన్ను మంచిగా గౌరవిస్తేనే నీకు ఆనందం వస్తుంది. ఒక వస్తువు నీ దగ్గర ఉంటేనే ఆనందం వస్తుంది, దానివల్ల విలువ వస్తుందని, ఏదో వస్తుందని, ఆనందం వస్తుంది. అంటే నీ ఆనందానికి కారణము ఉంది. కానీ బాల్యంలో నీ ఆనందానికి ఏ కారణము లేదు. ఏ కారణం లేకుండానే నువ్వు నిరంతరము ఆనందంగా, ప్రశాంతంగా, ఉత్సాహంగా జీవించావు. అది సహజమైన మనిషి యొక్క అస్తిత్వము, స్వభావం. అది మనిషి మెల్లగా ఈ ప్రాపంచిక జీవితంలో పోటీతత్వంలో పడి, ఉరుకుల పరుగుల జీవితంలో ఒకరిని చూసి ఒకరు ఏదో పొందాలి అనే ఆరాట పోరాటంలో ఇరుక్కుపోయి, ఆ అజ్ఞానంలో పడిపోయి నిజమైన సహజ మన ఆనంద స్థితిని మనమే పోగొట్టుకొని ఉంటున్నాము.
ఎలా అయిపోయిందంటే ఉద్యోగం ఉంటే ఆనందం, మంచి డ్రెస్ ఉంటే ఆనందం, హోదా ఉంటే ఆనందం, పలుకుబడి ఉంటే ఆనందం, అందంగా ఉన్నాను అనే ఆనందం. అంటే నీ ఆనందానికి ప్రతి దానిని ముడిపెట్టుకుంటూ కారణాన్ని తెచ్చుకుంటున్నావు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, కారణం చేత వచ్చిన ఆనందం ఇంకో కారణం చేత పోదు అని నువ్వు ఏమైనా చెప్పగలవా? గ్యారంటీ ఇవ్వగలవా? ఏదైనా చూడండి, కారణం చేత వచ్చిన ఆనందము అంటే వస్తువు ద్వారా అయినా, మనిషి ద్వారా అయినా, సమాజం ద్వారా అయినా నీకేమైనా ఆనందం వస్తుంది అంటే తిరిగిది ఆ సమాజం ద్వారానో, ఆ వస్తువు ద్వారానో, మనిషి ద్వారానో పోయే అవకాశమే ఉంటుంది తప్ప ఆ ఆనందము స్థిరంగా నిలబడే అవకాశం అయితే లేదు. ఒక వస్తువు వల్ల నీకు ఆనందం వచ్చింది, ఆ వస్తువు చెడిపోతే, ఆ వస్తువు పోతే మళ్ళీ ఆనందం పోతుంది. ఒక మనిషి ద్వారా ఆనందం వచ్చింది, ఆ మనిషి నిన్ను మోసం చేశాడనో, ఆ మనిషి ఏదో దూరం అయ్యాడోనే తెలిస్తే మళ్ళీ ఆ ఆనందం పోతుంది. అంటే నీ కారణానికి ఆనందం ఉంటే మళ్ళీ ఏదో ఒక కారణం చేత నీ ఆనందం పోతుంది. ఇక్కడ ఆధ్యాత్మిక మూల స్థితి ఏంటిదంటే నీ ఆనందానికి ఏ కారణము లేదు. ఏ కారణంగా ఉండే ఆనందము నీ జీవితంలో స్థిరంగా ఉంటుంది. అది నిజమైన ఆనందము. ఈ బాహ్య ప్రపంచంలో ఏ వస్తువులు ఉన్నాయో, ఏ లగ్జరీ జీవితం ఉందో అవన్నీ నా దగ్గర ఉంటేనే ఆనందం అనుకుంటే అవి లేని సమయం కూడా ఉంటుంది, అవి పోయే సమయం కూడా ఉంటుంది. మరి అప్పుడు ఎలా నీ ఆనందానికి కారణం ఎందుకు వెతుక్కుంటున్నావు? నీ ఆనందంలో కారణమే ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? ఇది గమనించు. ప్రకృతిలో ఉన్న ప్రతి జీవిని చూడండి. పక్షి గూడు కడుతుంది, పక్కా జీవి కంటే గొప్పగా కట్టుకోవాలి గూడు అని ఎప్పుడు ఆలోచించదు. తన సహజ నైపుణ్యం అది సహజంగా కట్టుకుంటుంది. ఆ కట్టుకున్న దానిలోనే ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది. ఇంకొక పిట్టగూడుని చూసి అయ్యో అది చాలా బాగా కట్టుకుంది, నేను బాగా కట్టుకోలేదు కదా అనే భావనలో ఆ మనస్తత్వము పక్షులకు, జంతువులకు ఉండదు. కానీ మనిషి మాత్రం ఒక్కడే అనేక విధాలుగా పోల్చుకొని గొప్పగా జీవిస్తే, ప్రాపంచిక జీవితంలో గొప్పగా జీవిస్తుంటే నేను గొప్పగా జీవిస్తున్నాను, మంచిగా జీవిస్తున్నాననే ఆనంద భావంలో ఉండడము, పోల్చుకొని ఉండడము, ఇది అహంకార ధోరణి అవుతుంది. పరమసత్యం ఏమిటంటే ఆనందము రావడము లేదు, ఆనందం పోవడము లేదు. నిజమైన ఆనందము మన లోపలే ఉంది. అది వచ్చేది ఉండదు, పోయేది ఉండదు. వస్తుందంటే కారణం చేత వస్తుంది, పోతుంది అంటే కారణం చేత పోతుంది. అంటే ఏ కారణం చేత అయినా వచ్చేది పోయేది అది తాత్కాలిక ఆనందం మాత్రమే. శాశ్వత ఆనందం నీ లోపలే ఉంది. అది నిరంతర ఒక ఉత్సాహంతో ఉంటుంది. దానికి ఏ కారణం అవసరం లేదు. ఆధ్యాత్మిక పరంగా చూస్తే నీ లోపలే సహజమైన ఆనంద స్థితి ఉంది. దాన్ని నువ్వు గుర్తించు. ఆ గుర్తించిన సందర్భంలోనే నీకు నీ జీవితంలో ఏది ఉన్నా ఏది పోయినా నిరంతరం ఆనందంగా, ఉత్సాహంగా, ప్రశాంతంగా ఉండగలుగుతావు. ఒక్కసారి గుర్తు చేసుకుందాము, మనం చిన్నప్పుడు ఎంత ఆనందంగా ఉన్నామో. మన జీవితంలో ఏది లేదు అప్పుడు, డబ్బు మనం అనుకున్నంత. ఇప్పుడు మన జేబులో 1,00,000 రూపాయలు ఉన్నా మనలో ఆనంద స్థితి లేదు. అప్పుడు ₹1 ఉన్నా, ఒక పావులా ఉన్నా మన బాల్య జీవితం ఎంతో ఆనందంగా ఉండేది. అంటే ఉన్నదే ఏదుందో అందులో చాలా గొప్ప ఆనందంగా, సంతోషంగా జీవించే వాళ్ళం. అది మన బాల్యం యొక్క జీవితము. అంటే అకారణంగానే అన్నీ సాగిపోయింది. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉన్నా నా దగ్గర 1,00,000 మాత్రమే ఉంది, ఇంకా కావాలి అనే పోల్చుకోవడము, పొందాలి అనే ఆరాటంలో మనము మన దగ్గర ఉన్నదాన్ని అనుభవించలేక మనలో ఉన్న సహజత్వ ఆనందాన్ని కోల్పోతున్నాము. ఆనందం ఒక లక్ష్యం కాదు, అది మీ అసలు స్వరూపం. అది మన యొక్క అసలు స్వరూపము, సహజ స్వభావ స్థితి. అది ఏ కారణం చేత వచ్చేది ఉండదు, ఏ కారణం చేత పోయేది ఉండదు. ఇది నిజమైన ఆధ్యాత్మిక నిర్వచనం యొక్క సత్యము. ఇదే మన సనాతన ధర్మం యొక్క మూల అస్తిత్వము.